ఈరోజు వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తూ డైనమిక్ మినిస్టర్గా ఐటీ, ఇండస్ట్రియల్, లెజిస్లేటివ్ మినిస్టర్గా సేవలు అందిస్తూ అత్యంత బిజీ ఉన్నా కూడా మన మీద ప్రేమతో, మా మీద ప్రేమతో వచ్చిన మా అన్న శ్రీధరబాబు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో, దానికి ముందు కూడా మనమందరం కూడా బిల్డర్స్ రంగం చాలా సంక్షోభంలో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉందని మనమంతా మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడినాక మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రీతమ నాయకుడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో తిరిగి మన శ్రీధరబాబు గారి నాయకత్వంలో లక్షల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడుల రూపంలో హైదరాబాద్ నగరానికి తీసుకురావడమైంది. అదేవిధంగా మీరు ఇప్పుడు దాకా చెప్పారు, మన సమస్యల గురించి చెప్తున్నారు, ఇంకా మన సమస్యల గురించి చెప్పే ఉన్నాయి. మన ప్రేమ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు వాటి గురించి. నేను చాలా చిన్న సబ్మిషన్ చేస్తున్నా. మన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు శ్రీధరబాబు గారు గతంలో కూడా 2004 నుంచి 2009 దాకా మంత్రివర్గంలో ఉంటూ రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఈ రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో వారి పాత్ర, ఓఆర్ఆర్లో నిర్మాణంలో కూడా వారి పాత్ర మర్చిపోలేని విషయం. అదేవిధంగా ఈరోజు కూడా 4th సిటీ నిర్మాణం కావచ్చు, ఇండస్ట్రియల్ పార్కులు కావచ్చు, ఐటీ సెజ్లు కావచ్చు. ఎందుకంటే మన నిర్మాణ రంగానికి లింకప్ అయింది ఐటీ ఎంప్లాయీస్ బాగుంటేనే మన రంగం బాగుంటుంది. ఆ మంత్రిగా కూడా అనేక పెట్టుబడులు తెస్తూ, అనేక ఇన్నోవేషన్స్ కొత్తవి కూడా ఆవిష్కరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీసుకెళ్లాలని, ప్రపంచ స్థాయిలో ఒక టోక్యోలాగా, ఒక న్యూయార్క్ లాగా, ఒక లండన్ లాగా పెద్ద స్థాయిలో నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారి చేదోడుగా వాదోడుగా ఉంటూ ఆయన పూర్తిగా వారి ఆలోచన విధానాన్ని, వారి ఇంటలెక్చువల్ని, వారి యొక్క మేధాశక్తిని మొత్తం కూడా ఈ ప్రభుత్వంలో ఉంటూ వాటి ద్వారా ఈ హైదరాబాద్ నగరానికి వన్నె తేవాలని వారి ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఈరోజు మన కార్యక్రమాన్ని వీంచేశారు. మున్సిపల్ మంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అనేక పర్యాయాలు అనేక వేదికల మీద నేనే రియల్ ఎస్టేట్లో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగం గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సమస్యల గురించి నాకు పూర్తిగా తెలుసు అని అనేక వేదికల మీద మనం తెలియజేశారు. అదేవిధంగా మా మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్తున్నాం. మంత్రి గారు, మీరు రంగారెడ్డి జిల్లా మంత్రి గారు కాబట్టి ఈ నిర్మాణ రంగం అంతా కూడా కేంద్రీకృతమైంది రంగారెడ్డి జిల్లాలో. అదేవిధంగా 4th సిటీ కూడా రంగారెడ్డి జిల్లాలో నిర్మాణం అవుతుంది. మీ ఆధ్వర్యంలో అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు మన హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి. లక్షల కోట్ల ఎంఓఏలు అవుతున్నాయి. లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మా నిర్మాణ రంగాన్ని చేయూతనిస్తాయని చెప్పి తెలియజేస్తూ, మీరు ఈరోజు ఇక్కడ రావడం వల్ల మా సమస్యలు మీరు విని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈ మంత్రివర్గంలో మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రి గారి సమస్యలు స్పష్టంగా చెప్పగల శక్తి ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ రావాలని చెప్పి మేమంతా కోరుకున్నాము, మేమంతా అదే ఆశించాము. మీరు మా యొక్క మనసును తెలుసుకొని మా సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారని మీకు తెలియజేస్తున్నాం శ్రీధరబాబు గారికి. అదేవిధంగా మీకు తెలుసు, శ్రీధరబాబు గారు ఇంతకుముందు వీళ్ళంతా చెప్పారు. శ్రీధరబాబు గారు ఈరోజు కాదు, ప్రతి క్షణం ప్రజల మధ్య ఉంటూ, ఇక్కడ కాదు, నేను చూస్తుంటా కదా శ్రీధరబాబు అని, రాత్రిపూట 2 అయినా రాత్రిపూట 3 అయినా ఎమ్మెల్యే కోర్టు దగ్గరికి వెళ్తాడు. ఎంత పబ్లిక్ ఉన్న వాళ్ళని కలుస్తాడు, వాళ్ళ సమస్యలు వింటాడు, వాళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కారం చూపిస్తాడు. అప్పుడప్పుడే అధికారులతో మాట్లాడతాడు. ఈరోజు ఉన్న మంత్రివర్గం అందరిలో కూడా ఎక్కువ గంటలు పనిచేస్తూ, ఎక్కువ ప్రజలకి దగ్గరగా ఉంటూ, ఎక్కువ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న ప్రాంతానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ, ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్ర అభ్యున్నతికి, ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్లే ప్రతి సంక్షేమ పథకంలో, ప్రతి నిర్ణయంలో మీ యొక్క పాత్ర స్పష్టము. మీ యొక్క పాత్ర ఎవరు కూడా
తీర్చలేని పాత్ర, అంత అద్భుతమైన పాత్ర మీరు పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్కి ఆహ్వానం మేరకు మా వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ వచ్చి మా అందరికీ ఆశీర్వదించి మా యొక్క సమస్యల్ని కోరికలను కూడా మీరు విని వాటి సమస్యని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.